US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దయ, చంద్రబాబు నాయుడు గారి దయతో అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుపతి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆశయాలు, విధి విధానాలు అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా కూడా తిరుపతి క్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి నా వంతు కృషి చేస్తాను అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బేసిక్గా తిరుపతిలో చాలా హోప్స్ మీ మీద పెట్టుకున్నారు. గతంలో జరిగిన దౌర్జన్యాలు ఉండకూడదు, లేకపోతే ఇంకోటి జరగకూడదు అనేది చాలామంది వన్ సైడెడ్గా మీకు ఓటాన్ని వేసిన పరిస్థితి. తిరుపతిలో ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి అరాచకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తిరుపతి ప్రజలను భయభ్రాంతులు చేసి ఎన్నో అరాచకాలు చేసి టీడీఆర్ మండలి కొల్లగొట్టి గంజాయి వ్యాపారాలు చేసి పుణ్యక్షేత్రంలో అపవిత్రాన్ని చేసిన మూర్ఖుడు భూమన కరుణాకర్ రెడ్డి. అటువంటి మూర్ఖుడిని ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఇతను మరలా వస్తే అందరికీ ఇబ్బందులు వస్తాయని, వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మంచి జరగాలని ప్రజలు కోరుకున్నారు. దాంతో భాగంగానే తిరుపతి పుణ్యక్షేత్రంలో నాకు కూడా అన్ని విధాల 40 ఏళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవంతో మంచి అఖండ మెజారిటీతో రావడం జరిగింది. జనసేన ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మంత్రి పదవికి ఎన్ని వస్తాయని ఊహిస్తున్నారు? అది మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. రేసులో శ్రీనివాస్ పేరు వినపడుతోంది, అది ఎంతవరకు? అది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దయతో వస్తే ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇంకా ఎక్కువ చేస్తాం. రాయలసీమను అభివృద్ధి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.